వైభవ్ సూర్యవంశీ అనూహ్యంగా ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏంటో చాటిన ఈ యంగ్ క్రికెటర్ ప్లేయర్కు ఇప్పుడు నేషన్ వైడ్గా స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇప్పుడు అతని క్రేజ్ అలాంటిది. అందుకే ఈ చిచ్చర పిడుగుకు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఫ్యాన్ అయిపోయానంటున్నారు. అందుకే అతడితో ప్రత్యేకంగా ముచ్చటించారు. బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ పాట్నా ఎయిర్పోర్ట్లో వైభవ్తో ముచ్చటించారు. అంతేకాదు దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు మోడీ. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మోడీ. అతడి మరిన్ని ఉన్నత శిఖరాలని అధిరోహించి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. అతడికి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయంటూ రాసుకొచ్చారు మోడీ. 13 ఏళ్ల వయసులోని 1,10,00,000 కోట్లకు వైభవ్ను దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్. ఏప్రిల్ 19న ఎల్ఎస్జీపై తొలి మ్యాచ్ ఆడిన వైభవ్ అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ హైలైట్ అని చెప్పాలి. ఈ మ్యాచ్లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. దీంతో ఒక్కసారిగా స్టాండమ్ పీక్స్కు చేరింది.